జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమా, భూమిని ఆకాశముని కలగజేసిన ప్రభువైన క్రీస్తు బోధ విందమా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుంచి, బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం ఏబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సృష్టికర్తన దేవుని బోధ. దేవునికి మహిమ కలుగును గాక. ఏబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. నా సేవకుడని ఏబు సంగతి ఆలోచిస్తేవా, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనము విజయించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని దేవుడు, సృష్టికర్తన దేవుడు, భూమిని ఆకాశం కలిగేసిన దేవుడు ఏబు తన సేవకుడైన ఏబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. మనుషులు కాదు సాక్ష్యం చెప్పింది, దేవదూతలు కాదు సాక్ష్యం చెప్పింది. ఎవరి గురించి? ఏబు గురించి. తన సేవకుడైన ఏబు గురించి ఎవరికి చెప్తున్నాడు? అపవాది సైతానికి చెప్తున్నాడు. భూలోకమంతా ఇటు అటు తిరుగులాడుతున్న సైతాను అపవాదికి చెప్పాడు, నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించావా? ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనను విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని నా సేవకుడైన ఏబు. దేవుని సేవకుడు, దేవుని సేవకుని మనుషులు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? దేవుని సేవకుని. ఒక పాట వచ్చి, ఒక ప్రార్థన వచ్చి, ఇంత వాక్యం తెలిసిన వారు నేను దేవుని సేవకుని. దేవుని సేవకుని అంటే డిగ్రీలు చదువుకోవడము, దేవుని సేవకుడు అంటే బైబిల్ ట్రైనింగ్లు చేయడము, పీహెచ్డీ చేయడము, బైబిల్ ట్రైనింగ్లు చేసి రెవరెండ్ అనిపించుకోవడము, బిషప్ అనిపించుకోవడము, డాక్టర్ అనిపించుకోవడము, ప్రవక్త అనిపించుకోవడము. ఈ సర్టిఫికెట్లు ఉన్నోడు దేవుని సేవకుడు కాడండి. దేవుని సేవకుని గురించి సృష్టికర్తన దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఏబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. నా సేవకుడైన ఏబు గురించి ఆలోచించావా? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సేవకుడికి ఉండే క్వాలిఫికేషన్, దేవుని సేవకుడికి ఉండే లక్షణాలు, దేవుని సేవకుని ఉండే గుణ లక్షణాల గురించి దేవుడు చెప్తున్నాడండి. నేను దేవుని సేవకుని, బైబిల్ ట్రైనింగ్ చేసినాను, రెవరెండ్ సర్టిఫికేట్ ఉంది, నాకు బిషప్ సర్టిఫికేట్ ఉంది, ప్రవక్త సర్టిఫికేట్ ఉంది, డాక్టర్ సర్టిఫికేట్ ఉంది, నాకు పాస్టర్ సర్టిఫికేట్ ఉంది, స్వార్థకుని సర్టిఫికేట్ ఉంది. ఈ లోకల్ సర్టిఫికేట్లు ఏమి చెల్లవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమిని ఆకాశము కలుగజేసిన దేవుడు ఏబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నా సేవకుడైన ఏబు గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏబు గురించి సాక్ష్యం. ఈ భూలోకములు ఈరోజు బతుకున్న నాతోటి సేవకులకి ఎవ్వరికి సాక్ష్యం లేదండి. యథార్థంగా లేరు, న్యాయంగా లేరు, చెడుని విసర్జించేవారు లేరు, దేవుని యందు భయభక్తులు కలిగిన. ఇది ఎప్పుడు? క్రీస్తు పూర్వం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు పూర్వమున సృష్టికర్తన దేవుని సేవకుడికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏదంటే యథార్థవంతుడై ఉండవలెను, న్యాయవంతుడై ఉండవలెను, చెడును విసర్జించేవాడై ఉండవలను, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉండవలను. దేవుని సేవకునికి ఉండే క్వాలిఫికేషన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొత్త నిబంధన సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్తన దేవుడు భూలోకానికి వచ్చి 2024 సంవత్సరాల కిందట మానవుడిగా మనిషి రూపం ధరించుకొని వచ్చి ప్రపంచ మనుషులందరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు వారు కొత్త నిబంధన సంఘం, యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, సంఘ పరిచర్యకి సేవకుడు ఎలాగుండాలంటే మారు మనస్సు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపొస్తలుల బోధ యందును, సావాసం యందును, రొట్టె విస్తెందును, ప్రార్థన చేస్తుందును ఎడాతక ఉండి రక్షణ పొందిన వ్యక్తి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొత్త నిబంధన సేవకుడు, ఇప్పుడు కృపకాలంలో ఉన్న సేవకుడు, ఇప్పుడు స్వార్థ చేస్తున్న సావుకుడు పాస్టర్ ఏదైనా సావుకుడికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే
మారు మనస్సు ఉండాలి, బాప్తిసం ఉండాలి, పరిశుద్ధాత్మన వరం ఉండాలి, ప్రత్యేకమైన జీవితం జీవించాలి, మంచి సాక్ష్యం ఉండాలి. సేవకునికి మంచి సాక్ష్యం, దేవుని సేవకునికి మంచి సాక్ష్యం ఉండాలి. దేవుని సేవకుడు ఈ భూమిని ఆకాశము కలుగజేసిన యేసు ప్రభు దేవుని సేవకుడికి కేసులు ఉండకూడదు, తప్పులు ఉండకూడదు, అప్పులు ఉండకూడదు, నిందలు ఉండకూడదు, అపకీర్తి ఉండకూడదు. కనుక దేవుని సేవకునికి ఉండకూడదండి. దేవుని సేవకుడు లోకాశలు ఉండకూడదు, లోక కోరికలు ఉండకూడదు. దేవుని సేవకునికి యేసుక్రీస్తు దేవుని సేవకుడు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో పేతురు అంటాడు అపోస్తల కార్యం 3వ అధ్యాయములో, ఎండి నా దగ్గర లేదు, బంగారు నా దగ్గర లేదు అంటాడు. యేసు ప్రభు దేవుని సేవకునికి ఏముండకూడదు? ఎండి ఉండకూడదు, బంగారు ఉండకూడదు, భూమి ఉండకూడదు, ఆస్తి ఉండకూడదు, డబ్బు ఉండకూడదు, కార్లు బంగ్లాలు ఉండకూడదు, ఇండ్లు వాక్యంలో ఉండకూడదు. అతడు ఈ ఆస్తి పాస్తులున్న వాడు దేవుని సేవకుడు కాడు, కానేరడని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలిగిన గాక. భూలోకంలో బతుకున్న సేవకులారా, సువార్థికులారా, దేవుడు నన్ను దీవించని అన్యాయంగా ఆస్తులు సంపాదించిన వాడు సేవకుడు కానే కాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సేవకుడు ఎలాగుండాలి? అన్నము వస్త్రాలు కలిగి ఉండిని సేవ చేసిన వాడే దేవుని సేవకుడు. దేవుని సేవకుడికి ఎలాగుండాలి? వ్యభిచారము చేయకూడదు, దొంగతనము చేయకూడదు, అబద్ధము మాట్లాడకూడదు. దేవుని సేవకుడు మోసాలు చేయకూడదు. దేవుని సేవకుడికి కోపం ఉండకూడదు. దేవుని సేవకుడికి ఏముండకూడదు? ఇవన్నీ ఉండకూడదండి. దేవుని సేవకుడు ఎలాగుండాలి? సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, సహనం ఉండాలి. దేవుని సేవకుడు దేవుని మీద ఆధారపడి ఉండాలి, కానీ కానుకల మీద ఆధారపడిన వాడు దేవుని సేవకుడు కాదు. సంగతుల మీద ఆధారపడిన వాడు దేవుని సేవకుడు కాదు. సంస్థల మీద ఆధారపడిన వాడు దేవుని సేవకుడు కాదు. జీతం మీద ఆధారపడిన వాడు దేవుని సేవకుడు కాదు. జీతం తీసుకొని సేవ చేస్తున్నారు. జీతగాడేనండి, జీతగాడే. కనుక జీతం ఉండకూడదు దేవుని సేవకునికి. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు, కోయవు, కొట్లు కూర్చుకోవు. ఆకాశ పక్షులని జీవరాశులు పోషించే దేవుడు సేవకుని, ఆయన కుటుంబాన్ని పోషించలేడా? విడిచిపెడతాడా? దేవుని సేవకులారా ఎలాంటి సేవ చేస్తున్నారు? దేవుని సేవకుడు మంచి సాక్ష్యం ఉండాలండి. కేసులు, పోలీస్ స్టేషన్లు, జైలు చుట్టూ, కోర్టు చుట్టూ తిరిగేవాడు సేవకుడు కాడు. జైలు పడినవాడు సేవకుడు ఎట్టయితాడు చెప్పండి? కోర్టు చుట్టూ, లాయర్ల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతుంటూ ఉన్నవాడు సేవకుడు కానేరుడు. నువ్వు ప్రసంగాలు చేయొచ్చు, కథలు చెప్పొచ్చు, పెద్ద కథలు, మంచులని మెప్పించే కథలు, ఒప్పించే కథలు, నవ్వించే కథలు, కవ్వించే కథలు చెప్పి నేను పెద్ద సేవకుని అనుకుంటుండొచ్చు. నువ్వు సేవకుడు కాదు, నువ్వు అనుకుంటే కాదు సేవకుడని. ఈ భూమిని ఆకాశము కలుగజేసిన దేవుడు ఏబు గురించి సాక్ష్యం చెప్పాడండి. ఎవరు? సృష్టికర్తన దేవుడు, భూమిని ఆకాశము కలుగజేసిన దేవుడు, మహాదేవుడు, మన రక్షకుడిన ప్రభు చెప్పాడు. ఏబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం, నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విచక్షించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చెడు మాట్లాడడు, చెడు చూడడు, చెడు వినడు, చెడు చెయ్యడు, చెడు నడవడు. దేవుని సేవకుడు తన ప్రవర్తన బట్టి, తన క్రియలను బట్టి, తను జీవించే జీవితాన్ని బట్టి దేవుని సేవకుడిగా గుర్తింపు రావాలి. ప్రజలలో రావాలి, సమాజంలో రావాలి, సంఘములో రావాలి. దేవుని దృష్టికి కూడా దేవుని సేవకుడిగా బ్రతకాలి. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని సేవకుని పెద్ద కారు తీసుకుంటే, పెద్ద చర్చి కట్టుకుంటే పెద్ద సేవకుడు కాదండి. పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు లేడండి. సేవకుడే. దేవుని సేవకుడు, ఈ భూమిని ఆకాశమని కలుగజేసిన దేవుని సేవకుడు ప్రత్యేకమైన జీవితము జీవించాలి, ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ లోకంలో దేవుని సేవకునికి తొలము బంగారు ఉండకూడదు. దేవుని సేవకునికి గజం భూమి ఉండకూడదు. దేవుని సేవకునికి ఒక ఇల్లు ఉండకూడదు. దేవుని సేవకునికి 10,000 బ్యాంకు బ్యాలెన్స్ ఉండదు.
10,000 ఇంట్లో ఉండకూడదు, బ్యాంకులో ఉండకూడదు, బీరువాలో ఉండకూడదు, పర్సులు ఉండకూడదు. దేవుని సేవకుడు దేవుని మీద ఆధారపడి జీవించాలని. దేవుని సేవకుడు ఆస్తి పాస్తులు కలిగిన వాడు దేవుని సేవకుడు కాడు. వాడు వ్యాపారస్తుడు, మోసగాడు, అన్యాస్తుడు, అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారండి దేవుని సేవకులు. యేసుక్రీస్తు దేవుని పేరు చెప్పి, యేసు ప్రభు సేవకునని చెప్పి డొనేషన్లు చేయండి, స్పాన్సర్ చేయండి అని రకరకాల మోసాలు చేస్తున్నారు. ప్రజల్ని, స్త్రీలని, పురుషులని మోసాలు చేస్తున్నారండి. శుభాకాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని ప్రసంగాలు చేస్తున్నారండి. బుద్ధి లేని సేవకులు, తెలివి లేని సేవకులు, జ్ఞానం లేని సేవకులు ఏమని బోధించాలి? మారు మనస్సు పొందమని బోధించాలి, రక్షణ పొందమని బోధించాలి, బాప్తిసం పొందమని బోధించాలి, ప్రత్యేకమైన జీవితము జీవించాలని బోధించాలి. దేవుని వాక్యం ఏమి చదివిస్తుందంటే ఖండించండి, ప్రజల్ని ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. ఖండించి వాక్యం చెప్పండి సౌకుడా, గద్దించి వాక్యం చెప్పండి సౌకుడా, బుద్ధి చెప్పండి సౌకుడా. అప్పుడు నీకు ఎవ్వడు కానుకలు ఇవ్వడు, ఎవడు కానుకలు ఇవ్వడు, ఎవడు నీకు పులదండలేడు, ఎవడు నిన్ను సన్మానం చేయడు. ఆడ చూసిన సేవకుడు పుట్టినరోజు కాడ మెచ్చుకోవడమే, సంఘస్థులని సత్యని కాడ మెచ్చుకోవడమే, పెళ్లిళ్ళ కాడ మెచ్చుకోవడమే, గృహ కొడుకులు మెచ్చుకోవడమే, ఇల్లు ప్రతిష్టలు మెచ్చుకోవడం, పెళ్లి రోజు మెచ్చుకోవడమే, సంఘములు మెచ్చుకోవడమే, సమాజం. దేవుని సేవకుడు అంతా సేవ చేసేది ఏంటంటే విశ్వాసులని, స్త్రీలని, పురుషులను మెచ్చుకొని వాళ్ళని పొగడమే. ఇదేనా దేవుని సేవ అంటే? ప్రభుయేసుక్రీస్తు త్వరగా రానంటున్నాడు. బతుకున్న సేవకులారా, సువార్తికులారా, అందరూ మారు మనస్సు పొంది పరిశుద్ధ గ్రంథమును ఉన్నది ఉన్నట్టు బోధించి ఖండించండి. భూలోకంలో స్త్రీలందరూ మారు మనసు పొందటానికి బోధించండి, భూలోకంలో పురుషులందరూ మారు మనసు పొందటానికి బోధించండి, సంఘాలలో బోధించండి, చర్చిలలో బోధించండి, బహిరంగ సభలు బోధించండి, సత్యని కాడ పుట్టిన కాడ ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పి బోధ చేయండి. పిట్ట కథలు బోధ చేయకండి. సంఘములుగా బోధిస్తే సంఘ పెద్దలు తీసేస్తారు కదా. ఖండించి వాక్యం చెప్తే, బుద్ధి చెప్పి వాక్యం చెప్తే, తప్పు చేసిన వాక్యం చెప్తే ఏం చేస్తారు? తీసేస్తారు. బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావు అని ఖండిస్తేనే ఎమ్మని ఆయన తల పోయిందండి, తల తీసేసి. అట్లా ఖండించి వాక్యం చెప్పగలమా? తప్పు చేస్తున్నావు తమ్ముడు, లంచం తీసుకోవడం తప్పు, నువ్వు వడ్డీలకు ఇచ్చడం తప్పు, నువ్వు అబద్ధాలు మాట్లాడే తప్పు, మోసం చేసే తప్పు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు తప్పు, కళ్ళు తాగుతున్నావు తప్పు, సినిమాలు చూస్తున్నావు తప్పు, అన్యాయం చేస్తున్నావు నువ్వు తప్పు 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 అని తప్పులు ఎత్తు చూపియండి. సంఘస్థులకి ఖండించండి, బుద్ధి చెప్పండి. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి బతుకమని చెప్పండి, విశ్వాసగా బతుకమని చెప్పండి, దేవుని బిడ్డగా బతుకమని చెప్పండి. దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఏ సంఘములు కానీ, ఏ క్రైస్తవులు కానీ, ఏ స్త్రీలు కానీ, ఏ పురుషులు కానీ సాక్ష్యం లేదండి. సాక్ష్యము లేని జీవితాలు ఎందుకండి? బతుకున్న స్త్రీలందరూ మారు మనసు పొందండి, బతుకున్న పురుషులందరూ మారు మనసు పొందండి, సాక్ష్యాలు కాపాడుకునండి. అన్నిలో మర్చిన అవమాన పాలవుతున్నామండి. సాక్ష్యాలు బాగలేవు, స్త్రీలవి పురుషుల సాక్ష్యాలు బాగలేవు, సువార్తికుల సాక్ష్యాలు బాగలేవు, దేవుని సేవకులవి, నాతోటి జతపని వారివి సేవకులవి సాక్ష్యాలు బాగలేవు. సాక్ష్యాల ద్వారా, నీ సాక్ష్యం నా సాక్ష్యం ద్వారా సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు దేవుని నామం అవమాన పాలవుతుంది, ఎక్కిరించు పాలవుతుంది, ఎగతాళి చేయబడుతుంది. యేసు ప్రభు నామానికి మహిమ వస్తలేదండి, యేసు ప్రభు నామానికి ఘనత వస్తలేదండి. నీ ద్వారా, నా ద్వారా చాలా అవమానాలండి. దేవుని సేవకుడు ఎట్లుండాలి? పరిశుద్ధుడై ఉండాలి. దేవుని సేవకుడు ఎట్లుండాలి? న్యాయవంతుడై ఉండాలి. దేవుని సేవకుడు ఎట్లుండాలి? సత్యవంతుడై ఉండాలి. దేవుని సేవకుడు ఎట్లుండాలి? నీతిమంతుడై ఉండాలి. దేవుని సేవకుడు ఎట్లుండాలి? యథార్థవంతుడై ఉండాలి. ఖచ్చితంగా బతకాలండి దేవుని సేవకుడా. కొన్ని రోజులు ఈ లోకములో ఉన్న నువ్వు ఖండించక, గద్దించక, విశ్వాసులకు భయపడి, సంఘస్థులకు భయపడి, సంఘ పెద్దలకు భయపడి, సమస్తాలకు భయపడి, డబ్బు కోసమో, తిండి కోసమో, బతుకుదెరు కోసమో బోధ చేయకండి, సేవ చేయకండి, చచ్చిపోండి. దేవుని సేవకులారా, 35 సంవత్సరాలు దేవుని సేవలో నాకు 1000 రూపాయలు జీతం లేదండి. ఎవరన్నా కానుక 100, 50, 500 ఇస్తేనే నాకు జీతం అనేది లేదు.
మీటింగ్లు పెడతా, సువార్త మీటింగులు, సేవకుల మీటింగులు, ఉద్యోగ కొడుకులు, అనేక సువార్త కొడుకులు చేస్తూనే ఉన్నా. దేవుని మహిమపరుస్తున్నా, దేవుని సావుకుడిగా బ్రతుకుతున్నా. దేవునికి మహిమ కలిగినగాక. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు.